కడప మేయర్ సురేష్ బాబుని డిస్క్వాలిఫై చేస్తూ ఈరోజు మున్సిపల్ శాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశం మీద ఏదైతే హైకోర్టులో ఈ కేసు నడుస్తున్న నేపథ్యంలోనే ఆయనకు ఆర్డర్స్ ఇవ్వటం కానీ ఇతర అంశాలన్నిటి మీద కూడా మన దగ్గర ఏదైతే కడప మేయర్ సురేష్ బాబు గారు మన దగ్గర ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ విధంగా ఒక ప్రభుత్వం నుంచి ఒక జీవో రావటం ఏంటి మిమ్మల్ని తొలగిస్తున్నట్టు? మరీ దారుణం ఇది నిజంగా. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలోనే. ఏ రాష్ట్రంలో జరిగినట్టు ఈ రాష్ట్రంలోనే ఒక నియంత పరిపాలన, ఒక నికృష్ట పరిపాలన, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, రౌడీయిజంలు, హత్యలు జరుగుతున్నాయి. నిజంగా ఈ రాష్ట్రంలో 199 మంది మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఉంటే ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఇప్పుడు వైజాగ్ అయితేమి, గుంటూరు అయితేమి, మాచర్లు అయితేమి ప్రతి ఒక్కటి కూడా టీడీపీ కైవసం చేసింది. ఒక్క సభ్యుడు కూడా లేకుండా లేనప్పుడు కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం సునకానందం పొందుతున్నారు. ఈరోజు 30 ఏళ్ళ మా కుటుంబం సర్పంచ్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా, మేయర్గా 9 ఏళ్ళు నేను పరిపాలించాను. ఏ మచ్చలేదు. కేవలం నా మీద ఒక 36 లక్షల అవినీతిని అంటారు. 36 లక్షల అవినీతి కాదు, 36 లక్షల వర్కులు చేశామని, రిజిస్ట్రేషన్ చేశామని. నిజంగా ఆ యాక్ట్లో 2023 అంటే 30 ఏళ్ళ రాజకీయాల్లో ఏ రోజు కానీ మా కుటుంబం సభ్యులు ఎవరు కానీ కాంట్రాక్ట్ లిస్టులు లేనివారు. 23లో కొంతమంది మేజర్లు మా కుటుంబంలో అయినారు. ఏదో తెలిసో తెలియకో నా దృష్టికి కూడా రానప్పుడు రిజిస్ట్రేషన్ చేసి కేవలం 35 లక్షలు వర్కులు, అవి కూడా చేసిన వర్క్లే నిందను మోపడం, అవినీతి జరిగిందనడం, మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా నిన్ననే సాయంకాలం 4 గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ గారికి ఎక్స్ప్లెనేషన్ చేసి వచ్చిన 24 గంటలు గడవక ముందే నన్ను డిస్క్వాలిఫై చేసినామని చెప్పడం మరీ దారుణం. అంటే ఈ కుటీల ప్రభుత్వం ఇట్లా ఉందంటే ఇమీడియట్గా టైం కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసినాను చెప్పడం చాలా దారుణం. నిజంగా కోర్టులో కొంత టైం ఇచ్చినట్టు, మీరు కోర్టును కూడా అప్రోచ్ అయినట్టున్నారు, హైకోర్టుని. కోర్టు కూడా కొంత టైం ఇచ్చినట్టున్నారు. హైకోర్టు అప్పీల్ చేసినప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా ఇన్నిన తర్వాత వాళ్ళు నీకు ఆ ఎక్స్ప్లెనేషన్కి ఏ రెస్పాండ్ అయినారో దాని తర్వాత మీరు మళ్ళీ కోర్టుకు రండి అని చెప్పినప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు వినాలి. నిజంగా నా కొడుకు కాంట్రాక్ట్ లిస్టులో చేరినప్పుడు అధికారులు వాళ్ళ సర్నేమ్ మీ ఫ్యామిలీ పేరుతో ఉన్నాయి, ఇది చేయకూడదని అబ్జెక్షన్ కూడా చేయలేదు. వర్కులు చేసినప్పుడు ఆ వర్క్స్ అమౌంట్ అనేది స్టాండింగ్ కమిటీ కానీ మా జనరల్ బాడీ మీటింగ్ కానీ నా దృష్టికి కూడా ఏ రోజు కానీ వచ్చిన పాపన వలేదు. కేవలం అధికారులు తప్పులు చేస్తే అది నా మీద వేయడం చాలా దారుణం. అంటే అధికారులకు ఈ యాక్ట్ తెలిసినప్పుడు, మీ ఫ్యామిలీ ఉండకూడదని తెలిసినప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు అది నాకు తెలియపరచాలి. తెలియపరచకుండా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది నా మీద యాక్షన్ తీసుకోవడం చాలా తప్పు. అంటే ఈ ఇక్కడున్న శాసనసభ్యురాలు ఏ విధంగానైనా సరే ఆ కుర్చీలో నేను కూర్చోవాలి. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి కడప కార్పొరేషన్లో శాసనసభ్యుల్ని ముందుగా మేము పైన కూర్చోబెట్టాం, మరాజ్ చేశాం. మేము చేసింది అది తప్పు. ఈ శాసనసభ్యురాలను కూడా మేము పైన స్టేజ్ పైన కూర్చోబెట్టాం. ఆమె అహంకార ధోరణి మా కార్పొరేటర్ని నియంతలాగా వివరించడం, మీ జాగీరా, మీ కార్పొరేటర్గా నీ డివిజన్లో వాళ్ళు ప్రథమ పౌరులైతే నీ జాగీరా, నీ పెత్తనం ఏందని మాట్లాడడం, అందరూ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ విధంగా మాట్లాడిన దానివలన రూల్స్ ప్రకారం కింద కూర్చోపెట్టి మేము అడగడం. ఈరోజు నా మీద కక్ష కట్టి ఏ విధమైనా సరే నా కుర్చీ నేను అధిరోహించాలి, నా పంతం నెగ్గించుకోవాలని కేవలం నా మీద నోటీస్ ఇచ్చి ఈ విధంగా చేయడం అనేది దారుణం. కుర్చీ కోసం పంతం నెగ్గించుకోవడానికే ఎమ్మెల్యేగా ఇలా చేస్తున్నారా, లేకపోతే ఒక 8 మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కూడా జాయిన్ అయ్యారు అంటే దీని వెనక ఏమన్నా వేరే అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనగా ఇట్లాంటివి ఏమైనా చేశారు? వాళ్ళ ఆలోచనలన్నీ కూడా రాష్ట్రంలో ఏ విధంగా ఉందో 30 మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు కూడా మా పక్క ఉన్నా కానీ
ప్రభలో పెట్టి వాళ్ళ భయభ్రాంతులు చేసి ఏదో విధంగా పెట్టి వాళ్ళందరినీ కూడా టీడీపీ పక్కన చేర్చుకోవడం, అవిశ్వాసం పెట్టడం వాళ్ళు నెగ్గడం జరిగింది. కానీ కడప నగరం ఇది వైఎస్ఆర్ జిల్లా, ఇది జగన్మోహన్ రెడ్డి అడ్డా అని తెలుసుకొని ఏ కార్పొరేటర్లు కూడా వాళ్ళ పక్కకు పోగా కేవలం 8 మంది వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వెంచర్ల కోసం వాళ్ళు పోయినారు తప్ప మిగతా కార్పొరేటర్లందరూ కూడా ఇప్పుడు కూడా వైఎస్ కుటుంబం వెనకముందే ఉన్నారు. కాబట్టి 50 మందిలో 8 మంది మాత్రం వాళ్ళకి 8 మందే పోవడం, 8 మంది పోయిన తర్వాత వాళ్ళ వలన చేతకాక మేయర్గా నా స్థానాన్ని దించేదానికి చేతకాక ఈ విధంగా అడ్డదారులు తొక్కి ఏ విధంగా సరే అతని పదవిచ్యుతుని చేసి నా పంతం నెగ్గించుకోవాలనే ఆశయంతో తెలుగుదేశం పార్టీ గుడ్డుపుట్టని అంటే వ్యవస్థను చూస్తున్నాం. సంవత్సరమైంది ఈరోజు ప్రభుత్వం పరిపాలన వచ్చి ఎన్నో హామీలు ఇచ్చినాడు, సూపర్ 6 హామీలు ఇచ్చినాడు, సంక్షేమ పథకాలు అన్నీ కొనసాగుతా అన్నాడు. కానీ ఏ ఒక్క హామీని కూడా చేయకపోగా సంవత్సరమైంది ఎంతో అభివృద్ధి చేశాం, ఎన్నో చేశాం. ఈరోజు కడప నగరానికి ఒక సంవత్సరం అవుతుంది. ఒక్క రూపాయి అంటే 1 రూపాయి, 1 పైసా అంటే 1 పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చింది పోగా ఈరోజు కార్పొరేషన్ నిధుల్లోనే టెంకాయలు కొడుతూ ఇది మా అభివృద్ధి మేము కొడుతున్నాం అంటే జనరల్ ఫండ్ కార్పొరేటర్ని పిలిచకుండా, మేయర్గా నన్ను ప్రథమ పౌరుగా పిలిచకుండా, అక్కడ కార్పొరేటర్ ఆ వార్డుకి ప్రథమ పౌరుని పిలిచకుండా అధికారులు కూడా వాళ్ళకు వత్తస్సు పలుకుతూ అవి ఓపెనింగ్ చేయడం, అది మా కుటుంబ ప్రభుత్వం తెచ్చింది, మేము అభివృద్ధి చేస్తున్నాం, ఎప్పుడు చేయని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో చేస్తున్నామని డంప బజాయించుకోవడం తప్ప ఏమీ చేయలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజలనే ఎంతో యాంటీ ప్రభావం వచ్చింది. ఎట్లయినా సరే ఈ ప్రభుత్వంలో మనం అందరము వాళ్ళందరినీ దించేసి మేము అనుకున్న పంతం నెగ్గాలనే ఆలోచనతోనే నాకు నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీస్ ఇవ్వడం, నిన్న సాయంకాలం 4 గంటలకు నేను హాజరు కావడం, 24 గంటలు కాకముందే ఇదంతా ఒక కుట్రపూరితంగా తెలుగుదేశం మహాకూటమి ఇది చేసిన పన్నాగంలో ఇది. నాకు ఈరోజు ఇంకా 2 వారాల టైం ఉంది. జ్యుడిషియల్ని మీద నమ్మకం ఉంది, ఇక్కడ హైకోర్టులో కూడా కొద్దిగా నమ్మకం ఉంది. అంతో ఇంతో వాళ్ళ అనుభజ్ఞులను పెట్టి కొంతమంది లాలుచ్చిపడి చేస్తున్నారు తప్ప నాకు అయితే ఇప్పుడు కూడా కోర్టు మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఫైనల్ డిసిషన్లో మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. ఒక విషయం, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఏదైతే చైర్మన్ల విషయంలో కానీ మేయర్ల విషయంలో కానీ ఒక అవిశ్వాసం పెట్టడము, ఇట్లా కొంత బీసీకి ఏదైతే ఎస్సీ ఇట్లాంటి వాళ్ళకి చాలా తీవ్రమైన అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉంది. వైజాగ్లో యాదవ సామాజిక వర్గాన్ని మేయర్ నుంచి తొలగించడం పరిస్థితి. ఇట్లా మీరు కూడా ఒక బీసీగా ఉన్నారు, మీరు ఎలా భావిస్తున్నారు? నిజంగా వాస్తవంగా చెప్పాలంటే 5 సంవత్సరాలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద పీఠం వేయడం జరిగింది. ఎస్సీ బీసీ మైనార్టీ సోదరులకు పెద్ద పీఠం వేయడం. స్థానిక సంస్థల్లో మున్సిపల్ చైర్మన్ కానీ మేయర్లు కానీ కౌన్సిలర్ కానీ 51% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకి మైనార్టీలకి ఎస్సీలకి 51% ఇచ్చి దాంట్లో 51% మహిళలు కూడా ఇచ్చిన ఘనత భారతదేశంలో ఎక్కడ లేని మా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈరోజు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కానీ వాళ్ళని బీసీలు మైనార్టీలు వాళ్ళకి పెద్ద పీఠం వేసిన దాఖలు వేసిన పాకాలు లేదు. ఈరోజు వైజాగ్ చూస్తున్నాం, ఒక బీసీ మహిళ యాదవ్ సంఘం 75 కార్పొరేటర్ స్థానాలు ఉంటే 61 స్థానాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే వాళ్ళందరినీ కూడా కార్పొరేటర్లందరినీ కూడా ప్రభుత్వంలో పెట్టి వాళ్ళందరినీ కూడా మలేషియా సింగపూర్ టూర్లకు పిలుచుకొని వాళ్ళ విహారకంగా వాళ్ళకి చూపించి ఎస్సీలని బీసీలని మైనార్టీలని ప్రలోభాలు పెట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలు పెట్టి ఈరోజు బీసీలని ఎస్సీలని ఈరోజు దించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వమేమో బీసీలు ఎస్సీల ఓట్లతో అందలమెక్కినది. ఈరోజు వాళ్ళనే బీసీలని ఎస్సీలని మైనార్టీ సోదరిని ముఖ్యంగా మహిళల్ని కూడా ఆ పదవులు చిగుతులు చేస్తుందంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఎలా ఉందో కొద్దిగా ఆలోచన చేయాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మేయర్ మీద ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం కానీ ఇంకా దాదాపు 2 వారాల పాటు ఆయనకి అవకాశం ఉన్నప్పటికీ కూడా నిన్న విచారణ చేసి మరుసటి రోజే ఇమ్మీడియట్గా ఆర్డర్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనా కానీ చట్టం ఏదైతే న్యాయం అనేది ఉన్నాయి వాటి పట్ల నాకు చాలా నమ్మకం ఉంది, నేను కోర్టు ద్వారా తేల్చుకుంటానని చెప్పేసి కడప మేయర్ సురేష్ బాబు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.